హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో చల్లచల్లగా మంచి హెల్దీగా మస్క్ మిలన్ జ్యూస్ చేయబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఈ వీడియోలో ఎలా చేద్దామో చూసేద్దాము. ముందుగా ఒక మస్క్ మిలన్ తీసుకోండి. దాన్ని 2 పార్ట్స్ లాగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేయండి. దాన్ని ఇలా తీసిన దాన్ని లోపటున్న వేస్ట్ పార్టికల్ అంతా ఒక స్పూన్తో ఇలా తీసేసేయండి. ఇలా తీసేసి మొత్తం క్లీన్గా ఇలా మొత్తం తీసేయండి. తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ కట్ చేయండి. పీసెస్గా ఉన్న పైన పొట్టంతా తీసేసి ఇలా ఇలా కట్ చేసేయండి నీట్గా పీసెస్గా. అప్పుడే మనకి గ్రైండ్ చేయడానికి ఈజీగా అవుతుంది. పీసెస్లా కట్ చేస్తే ఆ పీసెస్ కట్ చేసినవన్నీ ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత కొన్ని పీసెస్ని పక్కకు తీసుకోండి. ఒక బౌల్లో అలా కొన్ని పీసెస్ని సైడ్కి పెట్టేయండి. ఒక చిన్న బౌల్ నిండా అయితే సరిపోతుంది. అలా తీసి పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఆ మిగిలిన అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా 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 క్రీమీ స్ట్రక్చర్ లాగా చూసుకోండి. తర్వాత ఆ మిక్సింగ్ బౌల్ నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కొన్ని హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసేసుకొని నానబెట్టేయండి. ఒక 1 hour ముందైనా పర్వాలేదు. నేను అప్పటికప్పుడే కడిగి పెట్టేశాను. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసెడ్ వాటర్ పోసి వేడి చేయండి. ఇలా కొంచెం వేడయ్యే వరకు చూసుకోండి. వేడైన తర్వాత ఇలా వేడైన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ కడిగిన సగ్గుబియ్యాన్ని ఆ వాటర్లో వేసేసి నీట్గా ఒక 2 to 3 minutes కలిపేయండి. మొత్తం దాంట్లో వేసేసుకొని ఒక 2 to 3 minutes అలా నీట్గా కలిపేసుకోండి. కింద ఏమీ అడుగంటకుండా మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కలిపేయండి. ఇలా వాటర్ తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు చూసుకోండి. ఆ సగ్గుబియ్యాన్ని మంచిగా ఉడికిందా లేదా అని చూసి మంచిగా కలపండి. తర్వాత ఒక 1/2 liter వరకు పాలు దాంట్లో పోసేయండి. పోసి మంచిగా కలిపేయండి. ఒక 2 to 3 minutes వరకు అలా కలుపుతూనే ఉండండి. ఎందుకంటే అది ముద్దలు కాకుండా సగ్గుబియ్యాన్ని పాలల్లో మిక్స్ కావడానికి అలా 2 to 3 minutes తీసుకోండి. అది ఉడికే వరకు పక్కకు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూనెడ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. నా దగ్గర వెన్నెలా ఫ్లేవర్ ఉంది. అది తీసుకొని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయండి. ఒక 2 minutes వరకు ఇలా కలుపుతూ ఉండండి. మళ్ళీ చూసేయండి. ఒకసారి కలిపి మరిగిందా లేదా అని పాలు పొంగొచ్చే వరకు చూసుకోండి. ఇలా బాయిల్ అయిన అప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఒక 2 minutes వరకు చూసి తర్వాత మనం కలుపుకున్న పౌడర్ని దాంట్లో కలిపేయండి. కలిపేసిన వెంటనే మనం కలిపేయండి. ఎందుకనంటే అది ముద్దలు కాకుండా మంచి నీట్గా కలిపేయండి. ఒక 2 to 3 minutes వరకు అలా కలుపుకుంటూనే ఉంటే మొత్తం మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకొని పెట్టుకోండి. క్రీమీ మిక్చర్ వచ్చే వరకు తర్వాత ఒక 1/2 cup మనకి షుగర్ని బట్టి ఒక 1/2 cup తీసుకొని షుగర్ని యాడ్ చేసి మంచిగా కలపండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండండి. తర్వాత క్రీమీ మిక్చర్ వచ్చే వరకు లైట్గా క్రీమీ మిక్చర్ వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుకుంటూనే ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి ఇప్పుడు క్రీమీగా వస్తుంది. తర్వాత ఒక 2 to 3 minutes ఉడికించిన తర్వాత పక్కకు పెట్టేసి ఇలా చల్లార్చిన తర్వాత చూడండి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ఇంతవరకు గ్రైండర్ చేసుకున్న మస్క్ మిలాన్ని దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకున్నవి మస్క్ మిలన్ని కొంచెం పీసెస్ని దాంట్లో వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత కొంచెం మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసుకొని కూడా దాంట్లో వేసుకోవండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకున్న తర్వాత ఏవైనా సరే కాజు, బాదం, పిస్తా ఏదైనా సరేనండి దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక 1 అవర్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం గ్లాసెస్లో పోసేసుకుంటే ఇలా పోసేసుకోండి. ఇలా వేసేసుకొని దాని మీద ఇంకో కొంచెం పీసెస్ మస్క్ మిలన్ పీసెస్ వేసుకొని అలా డెకరేట్ చేసుకోండి. పీసెస్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసుకోండి. అలా వేసుకొని మనం అన్నం తిన్న తర్వాత కొంచెం అలా జ్యూస్ ఈవినింగ్ ఈ సమ్మర్లో ఈ జ్యూస్ తాగితే చాలా హెల్దీ అండ్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్.